సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఈ రాబోయే సమ్మర్లో ఎలాంటి కంపెనీస్ పర్ఫామ్ చేస్తున్నాయి, ఆ సమ్మర్లో పర్ఫామ్ అయ్యే స్టాక్స్ ఏంటి, వాటిలో బెనిఫిట్ ఏ రకంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. జనరల్గా కంపెనీస్ చాలా వరకు సీజనల్గా ఉంటాయి. అంటే వర్షాకాలంలో కొన్ని కంపెనీస్ ఫ్లోరిష్ అవుతుంటాయి, అలాగే సమ్మర్లో కొన్ని కంపెనీస్ ఫ్లోరిష్ అవుతుంటాయి, అలాగే వింటర్లో కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ యాక్టివిటీ జరిగేది ఏంటి అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది. ఆ తర్వాత బేవరేజెస్ వీటికి వస్తుంది, అలాగే ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఏసీస్. ఇప్పుడు ఎటు ఎండలు చాలా తీవ్రం అంటున్నారు కాబట్టి ఏసీస్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాగే అలాంటి కంపెనీస్ ఏమున్నాయి అనేది మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. మళ్ళీ మీకు చెప్తున్నా, ఇది మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, మిమ్మల్ని రికమెండేషన్ ఏం కాదు. అలాగే ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో కింద తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వీటిల్లో ఫస్ట్ కంపెనీ ఏంటంటే ఏసీసీ. ఏసీసీ మనకి తెలిసిందే, ఇది సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇండియాలో లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సిమెంట్. ఇది ప్రజెంట్ ఈ వీడియో చేసే టైంలో ఉన్న రేటు 2400 దగ్గర ఉంది. ఇది ఆల్మోస్ట్ 2800 దాకా మొన్న రీసెంట్గా హై వెళ్ళింది. అక్కడి నుంచి కూడా 400 పాయింట్స్ డౌన్ అయింది. కాబట్టి ఇది ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి రేటు కూడా తగ్గింది కాబట్టి ఇది ఒక అవకాశంగా చూసుకోవచ్చు. అలాగే రెండోది గ్రాసిమ్ కూడా మనకి కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో సిమెంట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. అల్ట్రాటెక్ బ్రాండ్ ఉంది, అలాగే గ్రాసిమ్ కూడా ఉంది. సో ఈ రెండు కూడా బిర్లా కంపెనీ వాళ్ళది మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ గ్రాసిమ్ రేటు వచ్చి 2270 నుంచి 2270 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ కంపెనీలో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్కి ఇది లాస్ట్ టైము 2300 దాకా వెళ్ళి అక్కడి నుంచి 2000 నుంచి 2300 మధ్యలో రేంజ్ అవుతుంది. సో ఇది ఒక గ్రాసిమ్ కంపెనీ. ఆ తర్వాత తీసుకుంటే ఎల్ఎన్టీ మనకందరికీ తెలిసిందే, ఇండియాలోనే లార్జెస్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది ఎల్ఎన్టీకే. ఇప్పుడు ఎల్ఎన్టీ ఆర్డర్ బుక్ చూసుకుంటే ఎప్పుడు కూడా చాలా హై స్టాండర్డ్లో ఉంటాయి ఆర్డర్ బుక్. ఇప్పుడు ప్రజెంట్ దాని రేట్ వచ్చి 3500 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే ఇది లాస్ట్ టైం 3800 దాకా ఉంది, లాస్ట్ జనవరి ఫిబ్రవరిలో 2 months బ్యాక్. ఈ మార్కెట్ కరెక్షన్ వల్ల ఇది 300 పాయింట్స్ అలా తగ్గింది. సో ఇది ఈ సమ్మర్లో పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉన్న కంపెనీ ఇది. ఆ తర్వాత తీసుకుంటే స్టీల్ ఇండస్ట్రీలో ప్రజెంట్ టాటా స్టీలు చాలా లో రేట్లో ఉంది, అంటే 160 to 160 ఆ రేంజ్లో ఉంది. ఇది కూడా స్టీల్ కన్జంప్షన్, టాటా స్టీల్ అనేది మనందరికీ తెలిసిందే ట్రస్టెడ్ బ్రాండ్. అలాగే హిండాల్కో కంపెనీస్లో తీసుకుంటే హిండాల్కో ఒకటి మంచి ఇది ఉంది, అలాగే నాల్కో ఒకటి ఉంది. ఈ మెటల్ స్టాక్స్లో ఎక్కువ కన్జంప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఆ తర్వాత తీసుకుంటే ఈ ఎలక్ట్రికల్ కేటగిరీలో తీసుకుంటే ఫస్ట్ హ్యావెల్స్ అనేది ఫ్యాన్స్ కానీ ఎలక్ట్రానిక్ కూలర్స్ వీటన్నిటిని ఇవి తయారు చేస్తుంది హ్యావెల్స్. అలాగే ఇప్పుడు హ్యావెల్స్ వచ్చి 1500 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఇది దాదాపు 1650 నుంచి ఫాల్ అయింది. సో 1400-1500 ఈజ్ ద ఐడియల్ రేట్. సో ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఇది 1500 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆ తర్వాత తీసుకుంటే వోల్టాస్ మనందరికీ తెలిసిందే, టాటా కంపెనీ వాళ్ళది. ఇది ఏ సిరీస్ ఎక్కువగా తయారు చేస్తారు. ఇది కూడా ప్రైస్ చాలా డీసెంట్గా మూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం 800 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 1300 దాకా ఉంది. ప్రజెంట్ ఈ వీడియో చేసే టైంలో 1300 రేట్ ఉంది. ఇది బై అండ్ డిప్ స్ట్రాటజీ కింద మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ వోల్టాస్లో. అలాగే 2 ఆటోమొబైల్ కంపెనీస్ కూడా మంచి ప్రైస్ తగ్గినాయి. వాటిల్లో ఒకటి ఈ టాటా మోటార్స్ వచ్చి ఇప్పుడు 950 ఆ రేంజ్లో ఉంది. సో టాటా మోటార్స్లో ఇప్పుడు 950 నుంచి 1050-1060 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు ఫాల్ అయ్యి 900-950 దాకా వచ్చింది. ఇది మళ్ళీ 920-930 దగ్గర కూడా మళ్ళీ మంచి ఎంట్రీ పాయింట్ కింద తీసుకోవచ్చు. ఎక్కువ కన్జంప్షన్ కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువ కూడా ఇక్కడ ఈ టైంలో కన్జంప్షన్ అవుతున్నాయి. ఆ తర్వాత తీసుకుంటే టీవీఎస్ మోటారు టూ వీలర్ వెహికల్స్లో ఇది ఇప్పుడు లీడింగ్లోకి వచ్చింది. ఇందులో కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చాయి కాబట్టి సేల్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇప్పుడు ఇది టీవీఎస్ మోటార్ వచ్చి ప్రజెంట్ 1900 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది దాదాపు 2200 దాకా వెళ్ళి ఫాల్ అయింది. కాబట్టి ఇది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇలా మనం తీసుకుంటే ఇలాంటివి మీకు ఓన్లీ ఒక శాంపిల్ కింద చెప్పాం.
మీరు కూడా ఆలోచిస్తే మంచి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఈ సింఫనీ ఒకటి ఉంది, ఇలా కొత్త కంపెనీస్ ఆల్రెడీ రెగ్యులర్ బ్రాండ్స్ ఉన్న కంపెనీస్ ఈ సమ్మర్లో పెర్ఫామ్ చేసేవి మంచివి ఉన్నాయి. గోల్డ్ మెటల్ అని ఈ హౌస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సంబంధించి తీసుకున్న కంపెనీస్ కానీ, అలాగే ఇప్పుడు ఫుడ్ అండ్ బెవరేజెస్లో క్వాలిటీ ఐస్ క్రీమ్స్, ఇలా బ్యావరేజెస్ కంపెనీస్, వరుణ్ బ్యావరేజెస్, ఇలాంటివి కూడా మనకి మంచి డిమాండ్, సేల్స్ అవి బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యాంగిల్లో మీరు అందరూ ఆలోచిస్తే ఇప్పుడు మేము చెప్పే కంపెనీలతో పాటు ఇలాంటి మిడ్ క్యాప్లో కూడా మంచి కంపెనీస్ ఉంటాయి. కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే మీకు మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకొని మంచి బెనిఫిట్ అవ్వచ్చు. ఇది కేవలం నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే, మీరు ఎడ్యుకేషన్ పర్పస్ కింద మాత్రమే తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.